ఏ రాజకీయ పార్టీ నాయకులు మా వీధిలోకి ఓట్లు అడగడానికి రావద్దంటూ ఏలూరు జిల్లా శాంతినగర్ 7వ లైన్ చెందిన కాలనీ వాసులు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. గత 20 ఏళ్లుగా ఏ రాజకీయ నాయకుడు తమ కాలనీ సమస్యలు పట్టించుకోలేదని, ఓట్ల కోసం తప్ప గెలిచిన తర్వాత మా కాలనీ వైపు తొంగి చూసే నాదుడే లేడని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డ్రైనేజీ పొంగిపోయి దోమలతో గడపవలసి వస్తుందని ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా ఏ రాజకీయ నాయకులు, అధికారులు కానీ మా గోడు వినిపించుకోలేదు. గతిలేక మా రోడ్లు మేమే శుభ్రం చేసుకుంటూ డ్రైనేజీలు తీసుకుంటున్నామని, కడుపు మంటతోనే మా కాలనీలో ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశామని కాలనీ వాసులు తెలిపారు. నా పేరు లక్ష్మీనారాయణ బాబు. ఈ ఫ్లెక్సీ పెడతా కారణం అంటే ఏ పార్టీ వారైనా సరే దయచేసి ఈ వీధిలోకి ఓట్లు అడగటానికి రానవసరాలని పెడతా కారణం ఏంటంటే ముఖ్య కారణం వాగు కన్వర్షన్ ఒకటి కట్టాలి బాబు. ఇప్పుడు నుంచి 20 ఏళ్ళు మట్టి నేను ఎంపీలకు కానీ ఎమ్మెల్యేలకు కానీ చెప్పుకుంటా వస్తాను. ఎవరికాళ్ళు వస్తున్నారు చెప్తున్నాం, అలాగే అంటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఈ డ్రైనేజీ నెల 15 రోజులకి 2 నెలలకు ఒకసారి చేస్తున్నారు. దాని గురించి ఫ్లెక్సీ పెడతాం జరిగింది బాబు. ఇంకా కొన్ని ఉన్నాయి. నాకు వృద్ధాప్య పెన్షన్ 3 ఏళ్ళు మట్టి ఇచ్చారు. ఇచ్చి 3 మీటర్లు ఉన్నాయని చెప్పి తీసేశారు పెన్షన్. 3 మీటర్ల వెళ్తే కారణం ఏంటంటే నాకు ఒకటే మీటర్ అయితే 3 గదులు మాయి. 3 గదులకు ఒకటే మీటర్ అయితే ఎక్కువ కరెంటు బిల్లు వస్తుందని చెప్పేసి 2 అప్పట్లో గవర్నమెంట్ 100 రూపాయలకి పేదవాళ్ళకి మీటర్ ఇస్తామని చెప్పేస్తే 2 మీటర్లు వేయించా 2 గదులకి. దానివల్ల నాకు పెన్షన్ తీశారు బాబు. కనీసం నెలకు ఒక్కసారి కూడా వచ్చి డ్రైనేజ్ తీసే నాదుడు ఇక్కడ లేడు. ఎప్పటికప్పుడు నిండిపోతే మేము సెంటరీ సెక్రటరీకి ఫోన్ చేయడం, ఆ రోజు ఏదో మేము చెప్పాం కాబట్టి పంపించడం, పైన తీసేసి వెళ్ళిపోవడం అంతే. ఇంకా అసలు తర్వాత వాళ్ళకి ఫోన్లు చేసినా కూడా రెస్పాండ్ అయ్యేవాళ్ళు కాదు సరిగ్గా. ఇంకా వాళ్ళతో ఎందుకు వచ్చిందని చెప్పని మా సొంతంగా మేమే డ్రైనేజీలు తీసుకునే పరిస్థితి అనమాట ఇక్కడ. ఇంకేంటంటే వెనకాల ఒక వాగు ఉందండి. దానివల్ల ఈ డ్రైనేజ్ వల్ల విపరీతమైన దోమలు. సాయంత్రం 6 దాటిందంటే బయటకు వచ్చి నుంచోవాలంటే, బయటకు వచ్చి కూర్చోవాలంటే లేదు. ఆ డ్రైనేజ్ స్మెల్, ఇటు దోమలు. ఎప్పుడు కూడా ఈ వీధిలో ఉన్న వాళ్ళందరికీ ఏదో ఒక మలేరియానో, డెంగ్యూనో, ఏదో ఒక ఫీవర్స్ రావడం, హాస్పిటల్ పాలవడం. ఇంతే తప్పించి ఇక్కడ నీట్నెస్ అనేది మాత్రం లేదండి. కనీసం రోడ్స్ అన్నా క్లీన్ చేస్తారంటే రోడ్స్ కూడా క్లీన్ చేయరు. ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చి అలసిపోయి ఉన్నామండి అంతే. కనీసం నెలకు ఒక్కసారి కూడా వచ్చి